హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. ములక్కాయ టమాటా పచ్చిశనగపప్పు కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ మా అక్క చేస్తుంది. మా అక్క చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. 100 గ్రాముల పచ్చిశనగపప్పుని 2 టైమ్స్ వాటర్లో కడిగి నానబెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ములక్కాయలు, టమాటాలు అన్నిటినీ కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని అవి చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు దీనిలోకి టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోకి పసుపు, ఉప్పు, కారం సరిపడినంత వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని దీనిలోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతేనండి, ములక్కాయ టమాటా పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.